ఇప్పుడు మనం ఇప్పుడు నాకు శని మహర్దశ నడుస్తోంది, లేదు చంద్ర మహర్దశ నడుస్తోంది, శుక్ర మహర్దశ నడుస్తోంది. ఒక్కొక్క దశకి ఒక్కొక్క స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ఉండదమ్మా. ఇది ఇప్పుడు ఏ దశ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, నీకు శుక్ర మహాదశ నడుస్తోంది, ఇది పెట్టుకో, ఈ స్టోన్ తీసుకో, నీకు అన్ని బాగానే అయిపోతాయి అని చెప్పంటారు. అలాగ ఉండదమ్మా. మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ మొత్తం బయటకు వచ్చేస్తుందా? వస్తుంది రావట్లేదు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీ లగ్నం వస్తుంది. ఆ లగ్న ప్రకారమే స్టోన్స్ అని మనం సెలెక్ట్ చేస్తాం. లగ్నం ప్రకారం సెలెక్ట్ చేసి ఏ గ్రహాలు మీకు మనం అనుగురించాలి, ఏ గ్రహం వల్ల మీరు యోగంలోకి వెళ్తారు, ఏ గ్రహం వల్ల మీరు రాజయోగంలో ఉంటారు, అది ఏ గ్రహం వల్ల మీరు విపరీత రాజ్యంలోకి వెళ్తారు, ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, అటువంటి గ్రహాలు ఏమైనా ట్రాన్సిట్లో కానీ దశల్లో కానీ బలహీనంగా ఉన్నాయంటే అప్పుడు దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ నా దగ్గర వచ్చి ఉంటారు అని ఒక మైండ్ కాన్సెప్ట్ ఉంటుంది మాకు. మీరు మా దగ్గరకు వచ్చారు అంటే ఏదో ఇబ్బందిగా వస్తారు కదా, మామూలుగా రారు కదా. సో మీకు యోగించే గ్రహాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు మీకు యోగం ఇవ్వట్లేదు అన్నది మీ అనాలిసిస్ చేస్తాం. చేసిన దాన్ని బేస్ చేసుకుని ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది, ఇంతవరకు ఇదే గ్రహం వానికేమో యోగించింది, ఆ గ్రహం ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుంది, దాన్ని దృష్టిలో పెట్టి దాని స్ట్రెంగ్త్ తగ్గిపోయిందా, ఎందుకు తగ్గిపోయింది, ఇవన్నీ అనలైజ్ చేసి అప్పుడు లగ్నము, పంచము, దశమ భావం 9 159 కాంబినేషన్ అనమాట. భాగ్యస్థానం. లగ్నం అంటే తనుభావం. కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలంటే లగ్న బలం పెంచుతాం. ఒక వ్యక్తికి ఎన్ని ఉన్నా కాన్ఫిడెంట్ ఉండదు, చేయగలుగుతాను కాన్ఫిడెంట్ లెవెల్ పోతుంది. చదువుకుంటాడు బాగానే, మంచి ఐక్యూ ఉన్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఎంత చదువు ఏ లాభం చెప్పండి? వాడికి ఏంటి కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలి అంటే లగ్నానికి సంబంధించి బలం పెంచాలి. దానికి ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, వాడు ఎందుకు కాన్ఫిడెంట్గా లేదంటే వాడు ఎక్కడో వీక్గా ఉంటాడు, అదే దానికి ఏ రత్నం పెట్టి బలం పెంచాలి అన్నది అదొక సబ్జెక్టు. అలాగే వాడు అంటే పంచమభావం, ఇవి అంటే అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి, వాడు ఏది సక్సెస్ఫుల్ అవ్వకుండా ఎంతో మంచి బ్రిలియంట్ బట్ సక్సెస్ కనబడట్లేదు. దెన్ వీ సీ ది 5th house. అన్నీ ఉన్నా కానీ అదృష్టం వాడు కలగట్లేదు, లక్ ఫేవరింగ్ అవ్వట్లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళి లక్ ఫేవరెట్, అది 9th house ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఎటువంటి రత్నాలు పెట్టాలని చెప్తాం. ఇదేం కాదు, ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినా సరే ఉద్యోగం సరిగ్గా సక్సెస్ అవ్వట్లేదు. డిపెండ్స్ అపాన్ ది లగ్న, డిపెండ్స్ అపాన్ ది 5th and 9th house, and sometimes depends upon the 10th house. మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక మనిషి జీవిత చక్రం అంతా కూడా జాతకం మీదే ఉంటుంది. వాళ్ళకి వచ్చే మనీ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చే ఉద్యోగాలు కానీ, వాళ్ళ పెళ్లి కానీ, వాళ్ళకు వచ్చే జబ్బుల విషయంలో కానీ ఖచ్చితంగా జ్యోతిష్యంలో రాసి ఉంటుంది అంటారు. మరి ఇన్ని రాసి ఉండేటప్పుడు మరి జబ్బులు చేసి చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా అలానే ఉంది కదా? అవునమ్మా. ఇప్పుడు పలానా వాడికి అల్పాయువు ఉంటుంది, మనం తెలియనంత మాత్రం ప్రపంచం జాతకం లేదని కాదు కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ మనిషి 40 ఏళ్ళలో పోతున్నాడు, వాడికి తెలియదు, నాకు తెలియదు, పోయాడు, 40 years పోయాడు, మందికి తర్వాత దగ్గర వచ్చారు అంటే అల్పాయువు ఉందని క్లియర్ కనబడుతుంది, కానీ మందికి రాడు కదా తెలుసుకోవడానికి. వాడు ఏదో కాన్ఫిడెంట్ లెవెల్లో తిరుగుతుంటాడు, ముందుకు వెళ్ళిపోతుంటాడు. బట్ ఇట్స్ గోన్. మన యాక్టర్ ఉన్నాడు, కన్నడ యాక్టర్, 42 yearsకి ఆయన చేస్తూ ఇదయ్యారు, రాజు. సో ఇది మనం ఊహించింది కాదు కదా. ఏంటి 6 packs ఉన్నాయి, అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా జిమ్కి వెళ్తున్నాడు, ఎందుకు జరిగింది? అలాగే 2-3 కేసెస్ మేము కూడా చూసాం. కర్ణాటకలో కాఫీ ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇలా సూసైడ్ సింటమ్స్ కనబడుతున్నాయి. కాఫీ డే అయింది, ఆయన సూసైడ్ చేసుకున్నారు. సో ఒక 1 week బిఫోర్ చెప్పాను, బిఫోర్ ద డెత్ ఓన్లీ, ఏదో ఈయన టైం బాగాలేదండి, ఈ వారం 10 రోజులు జాగ్రత్త చూసుకోమని. సంబడి హస్ కమ్ ఫ్రమ్ కర్ణాటక టు చెక్ విత్ మీ మాట చెప్పాం. సో ఇవన్నీ ఏంటంటే ఇది జరగబోతుంది మనం చెప్పగలుగుతాం. ఆ జరగబోతుంది చెప్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ తీయడానికి చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. చేయగలిగినప్పుడు దాన్ని ఫలితం చూసి ఉంటాం, చేయగలిగితే మనం. అది ఒక్కొక్కసారి ఏంటంటే మన చేత కూడా అది జరగనివ్వకుండా ఆ గ్రహాలు ఏం చేస్తారంటే వాడి కర్మ ప్రకారం ఇక్కడ అయిపోవాలి అని చెప్పి మనకు కూడా ఒక మాయలో పెడతాడు, పెట్టేసి ఆ పని జరగడానికి చేస్తారు. సో మనం దీన్ని అండర్ ఎస్టిమేట్ వేయడానికి లేదు, ఓన్లీ జ్యోతిషం. అందుకనే ఏదైనా అనుకోని జరిగితే తలరాత అని సర్దుకోవాలి అంటారా? అలా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ టు బాంబే వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్లో వెళ్తారు, ట్రైన్లో వెళ్తారు, బస్సులో వెళ్తారు, కార్లో వెళ్తారు, 4 ways ఉన్నాయి మనకు. వెళ్ళినప్పుడు అంటే ఏ వేలో మనం ప్రాపర్గా డెస్టినీ ఈజ్ బాంబే ఓన్లీ. ది డెస్టినీ అనేది తెలిసిపోతుంది, కానీ డెస్టినీ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ఎన్ని హెడల్స్ ఉన్నాయి, ట్రైన్లో వెళ్తే 10 చోట్ల ఆగాలి, బస్సులో వెళ్తే 20 చోట్ల ఆగాలి, కార్లో వెళ్తే 2-3 చోట్ల ఆగితే సరిపోతుంది, ఫ్లైట్లో అయితే అక్కడ ఆగక్కర్లేదు. ఇది నాకు మనకు చాయిసెస్ మనది ఎలాగ వెళ్దామని. సో ఇందులో మనం చాయిస్ తీసుకోగలగాలి, చాయిస్ తీసుకుని తొందరగా కూడా వెళ్ళాలి, పని కూడా అవ్వాలి అన్నప్పుడు ఫ్లైట్ మన కారు వాడుకుంటాం. ఇవి 2 వదిలేసి కదా. సో అలాగండి ఆస్ట్రాలజీ ఏం చెప్తారంటే మార్గం చూపిస్తుంది. డెస్టినీ అదే, నువ్వు వెళ్ళవలసిన బాంబే, అది నేనేం మార్చట్లేదు.
ఆస్ట్రాలజీ కెనాట్ చేంజ్ ద డెస్టినీ. జ్యోతిష్యుడిగా నేను ఆ డెస్టినీని మార్చలేను. ఓకే. కానీ డెస్టినీకి వెళ్ళే మార్గాన్ని సులువుగా ఉండాలా, ఆనందంగా వెళ్ళాలా, ఆహ్లాదకరంగా వెళ్ళాలా, కష్టాలతో వెళ్ళాలా, సుఖంగా వెళ్ళాలా, ఉన్న సమయం నీకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన బ్రీతింగ్ టైం ఎంత ఇచ్చాడో దాన్ని ఆధ్యాత్మికంగా వాడుకుంటూ వెళ్ళాలా, మోక్ష మార్గం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలా, ఇవన్నీ చెప్పేది జ్యోతిషాస్త్రం. ఓకే. అయితే సమ్ టైమ్స్ నేను జ్యోతిష్యం వినేటప్పుడు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు కానీ లేదు అంటే మన పంచాంగంలో చంద్రుడు వక్రించాడు, శుక్రుడు వక్రించాడు, శని వక్రించాడు, కానీ లాభాల వైపు చూస్తున్నాడు. ఈ వక్రించడం ఏంటి, మళ్ళీ లాభాల వైపు చూడడం ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి గురుజీ? మీరు పుస్తకాలు బాగా చదివేస్తున్నారు, యూట్యూబ్స్ బాగా చూసేస్తున్నారు అనిపిస్తున్నాయి. కానీ వక్రగతి అన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉన్నారు. ఇప్పుడు మీరు నేను ఎదుర్కొన్నా కూర్చొని మాట్లాడుకుంటే నా దృష్టి మీ మీద ఉంటుంది, మీతో డిస్కస్ చేస్తుంటాను. పక్కన ఇదిగో మా పిల్లడు ఎవడో కనబడతాడు, గురుగారు అంటాడు, ఇలా పక్క తిరిగి వాడితో మాట్లాడుతుంటాను. నేను ఈ పక్క తిరిగి మాట్లాడేంత మాత్రం నా సీటే మారలేదుగా, నేను ఇక్కడే కూర్చున్నాను కదా, ఇదే హాల్లో కూర్చున్నాను కదా. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ పక్క దృష్టి పెట్టను, కానీ ఆయన ఇచ్చిన ప్రశ్న సమాధానం చెప్పేసి మళ్ళీ ఇటుపక్క చూస్తాను కదా. సో నా మూమెంట్ మారలేదు, ఇలా పక్క తిరిగి చూశానంటే. సో అంత మాత్రం ఏమైపోయింది, నా మూమెంట్ ఏం మారట్లే కదా. క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ మీ పక్క వచ్చేసాను అంతే. సో వక్రము అంటే అదే రాశిలో ఉండి, వక్రగతి అంటే అదే రాశిలో ఉండి వెనక్కి తిరిగి చూశాడు, చిన్న చూపు వెనక్కి చూశాడు అంతే. సో అదే దానికి ఒక రకమైన ఫలితం ఉంటుంది. ఒకసారి వక్రగతి పొంది ప్రయాణం చేస్తాడు కొన్ని నక్షత్రాల ద్వారా ప్రయాణం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఆ వెనకాల అక్కడ మీ హాల్ అంత 20 అడుగులు 30 అడుగులు దూరం ఉంది హాలు. సో అలా నెమ్మది నడుచుకుంటూ మీరు ఇక్కడే ఉంటారు, మీకు ఒక ప్రశ్న ఇచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్తాను, మాట్లాడుకుంటున్నాను. వాడు ఎవడో వస్తే వాడితో మాట్లాడుతూ వెళ్తుంటాను. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. సో ఈ డిస్టెన్స్ వెళ్తున్న కొలది అంటే మీకు నాకు మధ్య ఉన్న ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో అదే రాశిలోని ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం మారుతూ వెళ్తున్నటువంటి అదే గదిలో ఉన్న, అంటే ఆ కుంభరాశిలో ఉన్న ఆ మకర రాశిలో ఉండి కూడా నక్షత్రాలు మారుతూ వెనక్కి వెళ్తూ మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు. ఎందుకంటే యాక్చువల్లీ వాడి రూట్ ఏంటంటే ముందుకు వెళ్ళడం కాబట్టి. సో వస్తుంటాడు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవాళ రేపు వక్రగతిలో ఎంత ఫలితం వస్తుంది, వక్రంలో ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటాడు అని కొన్ని పాయింట్స్ చెప్తారు. శని వక్రగతి ఉంటే బలంగా ఉంటాడు, ఇంకొంచెం దూసుకుని వెళ్ళి చేస్తాడు, పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేస్తాడు అంటాడు. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే, అందులో డౌట్ ఏం లేదు. సో వక్రగతి అంటే మూమెంట్ అన్ని రిటర్న్, అంటే ఇక్కడ ఉండి చిన్న మూమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒకసారి వెహికల్ నడుపుతుంటాం, ప్రాపర్ పార్కింగ్ చేయాలంటే కొంచెం వెనక్కి తీసుకొచ్చి మనం ముందుకు వెళ్తాం. వెనక్కి తిరిగి అంటే వక్రంగా వెనక్కి వచ్చాం కదా మనం, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం కదా. ఆ వెనక్కి వచ్చినప్పుడు ఎవరు 2-3 పలకరిస్తాం, పాత ఫ్రెండ్ ఎవరైనా కనిపించాడు రివర్స్ చేసేటప్పుడు వాడితో కథ చెప్పుకుంటాం, ఇలా ఉంటాయి కదా. అలాగంటే వక్రం వెనక్కి రావడం అన్నది ఏంటంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు అంతే, తప్ప ఇంకేం లేదు. సో వక్రగతిలోని జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనప్పటికీ కూడాను ఆ గ్రహాన్ని బట్టి, అది ఉండే పరిస్థితి బట్టి ఏ విధంగా ఫలితాలు ఎలా ఉంటాయి. కొంత స్ట్రాంగ్ ఉండే నెగిటివ్ ప్లానెట్ అయితే స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది. పాజిటివ్ అయితే పాజిటివ్ చేస్తారు ఒక్కొక్కసారి వక్రంలోని. ఒక్కొక్కసారి వక్రం ఉన్నప్పుడు చేయవలసిన పని కూడా చేయకుండా. అంటే గ్రహాల్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయా? ఉంటాయి కదా మా దగ్గర. ఇప్పుడు గ్రహంలో పాజిటివ్ కాదు, ఉండే ప్లేస్ని బట్టి ఉంటాయి అవన్నీ. కారణం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు తులాలగ్నం ఉంది, తులాలగ్నంలో పుట్టిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే శని వాడికి రాజయోగం ఇస్తాడు. శని కానీ ఉచ్చస్థితిలో కానీ ఉంటే రాజయోగం అంటే మామూలుగా కూడా కాదు. 4 పేర్లు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ తులాలగ్నం ఎన్టీ రామారావు గారు ఉన్నారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన తులాలగ్నము శని మహారదశ రాజయోగం ఇచ్చిన బ్రహ్మాండంగా సినీ ఇండస్ట్రీ అంటే ముఖ్యమంత్రిగా కూడా బాగా వెళ్ళారు. ఆయన శని యోగించింది ఆయనకి. మనం శనీశ్వరుడు ఇబ్బంది పెడతాడు అనుకుంటాం కదా, ఆయనకి ఇబ్బంది పెట్టాడు, యోగించారు. అలా చిరంజీవి గారు ఉన్నారు, ఆయన కూడా శని విపరీత రాజయోగం ఇచ్చింది. ఖైదీ సినిమా తర్వాత ఇచ్చిన రాజయోగం అంతా అంతవరకు విలన్గా ఉండేవారు, అక్కడ నుండి హీరోగా తయారయ్యారు, మెగాస్టార్ అయిపోయారు. ఇప్పటికే ఆయన మెగాస్టార్ అయిపోయారు. అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అలాగే తీసుకోండి, ఇంకా చాలామంది తులాలగ్నం వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు దగ్గర కాబట్టి చెప్తాను మీకు. సో ఇవేంటి, శని అందరిని ఏడిపిస్తే వీళ్ళని యోగించింది. ఓకే, లగ్నం బట్టి అంటే ఉండే ప్లేస్, శనీశ్వరుడు ఉండే ప్లేస్ బట్టి, అవి ఇండివిజువల్ జాతకాలలో వాడు ఉండే ప్లేస్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి ఆ యోగం అనేది ఉంటుంది. అంటే లగ్నం బాగుండాలి అంటారు, రాశి పుట్టిన రాశి కన్నా పుట్టిన లగ్నం బాగుండాలంటారు. రాశి అనేది ఆ రోజు, లగ్నం అనేది ఆ సమయం, ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు పుట్టారంటే ఆ టైం ఏంటనేది లగ్నం అన్నమాట. ఇట్ ఈస్ మోర్ ఎక్యురసీ అన్నమాట. లగ్నం బట్టి దశలు అంతర్దశలు ఉంటాయి, రాశిని బట్టి గోచారం ఉంటుందన్నమాట. సో అంచేత ఇవి రెండు కలిసి చూస్తాం మేము మా దగ్గరకు వచ్చినప్పుడు. లేకపోతే లగ్నం ఏం చేస్తుందంటే ఒక యోగంలో తీసుకెళ్తుంది, అద్భుతమైన యోగాన్ని తీసుకెళ్తుంది బాగుంటే. ఆ యోగంలో వెళ్ళిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ కొన్ని ఉంటాయి చూసారా, అది గోచారం చేస్తుంది.
ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. పుట్టిన రోజు మన గోచార స్థానం, పుట్టిన సమయం మన లగ్న స్థానం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు అంటే యోగం తీసుకుపోయింది, అంత మాత్రాన్ని ఖాళీగా కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కాదు కదా. అవును. అక్కడికి వెళ్ళిందా అందులో అప్స్ అండ్ డౌన్స్ చూసారా, అది ట్రాన్సిట్ గోచారం అన్నమాట. ఈ రోజు టైం బాగుంటే ఈ రోజు అన్ని పనులు అవుతాయనికి, లేకపోతే రేపు అవ్వవు. అంటే ముఖ్యమంత్రి అందరి దృష్టిలోనే, కానీ పనులు కూడా అవ్వాలి కదా ఆ రకంగాను. సో ఈ రకంగా ఏంటంటే గోచారం గ్రహచారం రెండు చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ ఫలిత జ్యోతిష్యం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. దానికి మళ్ళీ మంత్రోపదేశం, మంత్ర సాధన, ఉపాసన ఉంటేనే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే ఈ జ్యోతిష్యం అని కాదండి, ఈ పంచాంగం అని ఇవన్నీ ఓన్లీ రైటింగ్ అండ్ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవడానికి పెట్టిన శాస్త్రం కింద చెప్పేవారు, కానీ ఫలిత జ్యోతిష్యంగా ఎవరు ఎక్కువగా చెప్పేవారు కాదు పూర్వకాలంలో. ఓకే గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం.